అయితే వీళ్ళు ఏమన్నారు, డిజిటల్ క్యాబినెట్ అన్నారు. అంటే ఏంది, పేపర్లెస్ గవర్నెన్స్ అన్నారు. అంటే పేపరే ఉండదు. ఎందుకో మరి నాకు అర్థం కాలే. అంటే పేపర్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది, అంటే దాంట్లో వాళ్ళు చెప్పాలనుకుంది ఏంది, దాంతో వచ్చేది ఏంది, అది నేను అడిగేది. అయితే వీళ్ళు చెప్పిన ఈ పేపర్ గవర్నెన్స్, అరే ఈ పేపర్ లేని గవర్నెన్స్ ఏదైతే ఉందో దానివల్ల ఏందా అంటే, ఒకసారి ఇది చూడండి. ఈయన పేరేం పేరంటే, ఇంకో రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను ఈ రోజు నుండి పేపర్లెస్గా నిర్వహించాలని నిర్ణయించాము ఓకే అని చెప్తుండే. ఒకసారి చూడరు మీరు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. శ్రీకారం. ఇలా మీకు ఒక డౌట్ రావాలి, చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ రావాలి. వచ్చిందా? ఏం చెప్పిండు? ఇప్పటి నుంచి పేపర్లెస్గా. నీకు వచ్చిందా కానీ డౌట్ అస్సలు వస్తలేదా? మళ్ళా విను. నీకే రాకపోతే గలందరికీ ఏమొస్తుంది పాపం. ఒకసారి చూడిగో ఏం చెప్పిండు ఆయన. పేపర్లెస్గా నిర్వహించాలని డిసైడ్ చేశారట. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాలే ఇంకా డౌట్, ఇంకా రాలే. ఏం చూసి చెప్తుండ ఆయన? ఇంకేం ఏడ్చింది ఆయన? అదన్నా కనీసం ఆ ట్యాబ్లెట్ చూసి చెప్పొచ్చు కదా, ట్యాబ్ చూసి చెప్పొచ్చు కదా. అర్థమైందా కాలేదా? మామూలు నవ్వు రాలేదు నాకైతే, నిజంగా చెప్తున్నా. ఆయన ఏమన్నాడు అంటే, పేపర్లెస్గా ఇప్పటి నుంచి మేము డెఫినెట్గా ఏదైనా సరే మా నిర్ణయాలన్నీ కూడా పేపర్లెస్గానే ఉంటాయి, అవన్నీ కూడా నిర్వహించాలని కూడా నిర్ణయించాము. శ్రీకారం, మళ్ళీ దాని వర్డ్ కూడా ఎంత బ్రహ్మాండంగా వాడి, శ్రీకారం చుట్టినావు. అది ఏం చుట్టినావు కానీ మళ్ళీ ఇదే మెడిచింది, కాగితాలు పట్టుకొని వచ్చి మళ్ళీ గదేం చెప్పుడు. అదే ట్యాబ్ చూసి చెప్పొచ్చు కదా, అదే డిజిటల్ చూసి చెప్పొచ్చు కదా, డిజిటల్ బోర్డు మీద. కానీ ఏం చూసి చెప్తుండు, కాగితం చూసి చెప్తుండు. అయితే దీనికి ఇక కామెంట్లు చూస్తారంటే మీరు పరిశాన్ అయిపోతారు. నవ్వచ్చుడు కాదు, ఇంకా గమ్మత్ ఉంటుంది కథ. చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు ఇలా. ఇది అయిపోయాక మాట్లాడండి తప్పకుండా. ఈ కామెంట్లు చూడండి ఒకసారి. ఐ షుడ్ గో పేపర్లెస్ బట్ హియర్ ఐఎమ్ ఫ్లిప్పింగ్ త్రూ పేపర్స్ అండ్ స్టడీ. నేను పోతా, పేపర్ లేకుండానే చదువుతా, పేపర్ లేకుండానే మేము నిర్వహిస్తాం, కానీ దాన్ని చెప్పడానికి మళ్ళీ పేపర్లోనే వాడతాం. ఇన్నరా ఎంత కథ గమ్మత్ ఉంటుంది. ఇట్లాంటి సామెతలు చెప్పుర్రు రైతు ఎవరికన్నా వస్తే, పెద్ద మనుషులకు వస్తుంది. ఇట్లా రైతులకు చూస్తున్న వాళ్ళకి చాలామంది తెలుసు ఇట్లాంటి సామెతలు చెప్తూనే మళ్ళీ అన్నడే. దీనికి ఒక ఉదాహరణ చెప్తా అన్న. మరి నీకెట్టా తెలుసు అంటే, మరి ఒక దగ్గర నలుగురు కూర్చున్నా కాడ కూర్చోవాలి కదా. నేను కూడా కూర్చున్నా ఒక దగ్గర, ఒక సిట్టింగ్లో కూర్చున్నా, ఒక దావత్లో. అదేం దావత్ అంటే, సరే ఆ సందర్భం ఏదో ఒక దావతా కాదు అరే అసలు ముచ్చట మర్చిపోతున్నాను, ఎటో పోతుంది టాపిక్. అది కూర్చున్నది ఒక దినాల కాడ కూర్చున్నాం. దినాలంటే ఎడక కాదు మీకు, దశ దిన కర్మ. సావు అయిపోయింది, దినాలు చేసిర్రు. ఆ దినాల నాడు సిట్టింగ్ పెట్టిర్రు. ఆ దినాలల్లో కూర్చొని మంచిగా తాగుతుర్రు, తింటుర్రు, అన్నీ నడుస్తున్నాయి. అక్కడ టాపిక్ ఏమొస్తుంది తెలుసా? వీడు ఎట్లా చచ్చిపోయినరా అని ఒకడు అందులోకెళ్ళి. అంటే ఆడికి పెద్దగా సబ్జెక్ట్ ఐడియా లేనోడు, కొత్త దోస్తు వానికి. ఆడు బగ్గ తాగుతుండేరా అన్నాడు. అంటే వీని గ్లాస్లో మందే ఉన్నది, ముందర అందరూ మందు పెట్టుకొని కూర్చుర్రు. వాడు బగ్గ తాగుతుండేరా, అవులగాడరా పోయి, వాడు చెప్తే ఇనలేడరా, బగ్గ తాగి చచ్చిపోయినరా. వీడు ఏం చేస్తుండ్రా అంటే తాకుండా చచ్చిపోయాడు. వీడు తాకుండా వాని గురించి మాట్లాడుతుండు. ఆడు బగ్గ తాగిండట, స్టఫ్ తినలేడట, స్నాక్స్ తినలేడట, ఫుడ్ తినలేడట, అందుకోసానికి మన లివర్ ఖరాబ్ అయిందిరా అని చెప్తూ వీళ్ళు చేస్తుంది ఏందా అంటే, గంత తాగద్దురా మనిషి అనేటోడు, అరే ఒక పెగ్గుపోయిరా అని అడుగుతున్నాడు. వాడు అంటుండు, అరే గంత తాగద్దురా, పానం ఖరాబ్ అవుతుందిరా, లివర్ కమ్జోర్ అవుతుందిరా అని అనుకుంటేనే, అరే మామకు ఒక పెగ్గుపోయి, బాబుకు ఒక పెగ్గుపోయి, బాబాయ్కి ఒక పెగ్గుపోయి అని చెప్పి వాళ్ళు పెగ్గులు పోసుకుంటూ మాట్లాడుతారు. సేమ్ ఇదే సందర్భం నాకు యాదికి వచ్చింది. పేపర్ తీసుకోను, పేపర్ అవసరం లేదు, డిజిటల్ క్యాబినెట్టే ఇప్పటి నుంచి తీర్మానాలని నిర్ణయాలని అని చెప్పిన మనిషే పేపర్లు పట్టుకొచ్చి చెప్తుండంటే, ఇప్పుడు ఇలా దానికి దీనికి ఏమన్నా సంబంధం లేదా చెప్పుర్రి. ఎగ్జాక్ట్గా పోలిక ఉందా లేదా? ఆడగదే చెప్పిండు, ఈడగదే చేస్తారు. వాడిని తిడుతుండు, అవలగాడు రాబోయే వాడు అట్లా చేసిన రాబోయే వాడు గత తాగేది లేకుండా రాబోయే వీడియో చేసేది ఏంటంటే అంటే మళ్ళీ గదే చేస్తున్నాడు. కావాలంటే మీరు అట్లాంటి చాలా జరుగుతుంటే చూడరు మీ ఫంక్షన్లలో. డేట్ మీ ఇష్టం ఉన్నట్టు మార్చుకోవడానికా, పక్కా ఆధారాలు లేకుండా చేయడానికా? మోసగాళ్ళ మూవీ చూసాం కానీ మరీ మీ అంత దొంగనా మోసగాళ్ళని మాత్రం చూడలేదురా బాబు అంటూ కామెంట్స్ చూసిరా. అంటే మీరు డేట్లు వెనకకు ముందుకు వేసుకోవడానికా? అంటే ఇలా మీరు ఏదైనా ఒకటి తీర్మానం చేసి నిర్ణయం చేసుకున్నాక మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దాన్ని డేట్లు మార్చుకోవడానికి.
లేదా తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడో తీసుకున్నట్టుగా, లేదా ఎప్పుడో తీసుకున్న వాటిని ఫ్రెష్గా తీసుకున్నట్టుగా ఎడిట్ చేసుకోవడానికి కానీ డౌట్ వస్తుంది. మంత్రివర్గ సమాచారం సోషల్ మీడియాలో లీక్ అవుతుందని నిర్ణయం తీసుకోకముందే సోషల్ మీడియాలో బయట నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని దాన్ని కంట్రోల్ చేయడానికి పెట్టిన నిర్ణయం లాగా అనిపిస్తోంది. అయితే సడన్గా అప్పటికప్పుడు తెలిస్తేనేమో బాగుంటుండే. ముందే తెలిసే వరకంటే, అంటే పేపర్లలో పెట్టే వరకంటే అందరికీ ముందే తెలిసిపోతుంది, ప్రతిపక్షాలకు ముందు లీక్ అవుతుంది, వాళ్ళు నిలబెడుతుర్రు అని చెప్పి ఇక్కడ డాక్టర్ రామ్ అట ఎవరో అన్ని పేపర్లో చూసుకుంటే చెప్తున్నాడని ఇక బ్రహ్మానందంని ఆహాహాహా అని చెప్పి పెట్టిండు ఒకటి. ఇంకా మొత్తం డిజిటల్ అంటే దోచుకో దాచుకో, మానిపులేషన్స్ ఘోరంగా ఉంటుంది ఇక, అరే వా ఇగో తినూరిగా అని పేపర్ చూస్తూ చెప్పిన గడ్డం మంత్రి ఆ ముచ్చట పేపర్ చూసి చెప్తున్నాడు. స్కామ్ లిస్టం ఉన్నట్టు చేసి ఎప్పుడైనా దొరికే ముందు ఎడిట్ చేసి మాయం చేయొచ్చు అన్నమాట. ఇన్నరా? ఇంకో మాట చెప్పన్నా, దీనికోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టారంటే జనాలంతా పిచ్చోళ్ళలా ఉన్నారన్నా. పని చేస్తలేదు అందుకే ఈ ఐడియా. అది పని చేస్తలేదు కాబట్టి ఈ ఐడియా అనట. ఆల్సో మేక్ ఇట్ లైవ్ స్ట్రీమ్ ద క్యాబినెట్ డిసిషన్స్ జనాల కోసమే కదా అంటూ. అరే ఇది చాలా మంచి ముచ్చట, కానీ కొన్నిసార్లు అంటే నాకు కూడా అనిపించింది ఒకసారి, ఇప్పుడు వాళ్ళు చేస్తుంది మన కోసమే కదా. అసెంబ్లీలో మాట్లాడుతుంది ఏది ఎవరి కోసం? మన కోసమే. అసెంబ్లీలో వీళ్ళ తమాషా అంతా వీళ్ళు ఎంతసేపు మేం పతితులం, మేం పతివ్రతలం, మేం శుద్ధపూసలం అని చెప్పుకోవడానికి నాయకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా మనం చూస్తుంటాం. అయితే అక్కడ వీళ్ళు ఎంతసేపు ప్రజలను ఇంప్రెస్ చేయడానికి, మీరు అసెంబ్లీలో గమనించిర్రా? ఎప్పుడైనా కూడా మనని పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి ఎంతసేపు నీతులే చెప్దామని ఆడ నీతులు చెప్తున్నారు కదా. క్యాబినెట్ భేటీని కూడా ఒకవేళ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తే, జనాలకి చూపిస్తే, అక్కడ వీళ్ళు అడిగేవి వీళ్ళు డిసైడ్ చేసేది కనుక జనాలకు తెలిస్తే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది కదా, బట్టబయలు అయిపోతుంది. అసలు అది పెట్టచ్చు. నాకు కూడా ఇంతకుముందు అనిపించింది, కానీ ఇక కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఈయన అడుగుతాడు తుమ్మల నాగేశ్వరరావు లేచో కూర్చోనో, సార్ స్కూల్లో పిల్లల లెక్క, సార్ మా రైతు భరోసా ఏమైంది సార్, 9,000 కోట్లు వేస్తామంటారు వాళ్ళు, రైతులు అడుగుతారు సార్ నా ఇజ్జత్ పోతుందంటే, ఊకవా తుమ్మల నీకేమరిక, ఏదో అట్లా చెప్పేసే వాళ్ళకి ఏదోటి, నీకేంది ప్రజలను ముంచుడు తెలియదా నీకు? అప్పుడు కేసీఆర్ ముంచి రాలేదా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు, ఇప్పుడు ప్రజలను కూడా ముంచేసేయని ఇటు ఒకటి వేసేస్తాడు. సార్ ఇందిరా మిల్లు అడుగుతారు సార్ అంటే, ఏడగడతారు డబల్ బెడ్రూమ్లో న్యాయం ఉండే ఇందిరా మిల్లు మనకు 5-5 లక్షలు ఏడకెళ్ళి కట్టాలి, అది కట్టేసి ఇచ్చేస్తే అది కాంట్రాక్టర్ అన్న బతుకుతుండే, మీద ఎవడన్నా బతుకుతుండే, మధ్యలో కమిషన్లు తీసుకొని కార్యకర్తలన్నా బతికిరు, కానీ ఇది పరిశాన్ ఉన్నది అద్దు అని డైరెక్ట్ అంటాడు. క్యాబినెట్ భేటీలో జరిగేటువంటి విషయాలు బయటికి వస్తే ఒక్కొక్కరిని బండకేసి కొట్టచ్చు మనం. అంత దారుణంగా ఉంటుంది ఆ డిస్కషన్. ఆడ జనాలని ఎర్రి పుష్పాలు లెక్క మాట్లాడుకుంటారాడా. ఇది విన్నవాళ్ళు చెప్పినటువంటి మాట, మాజీ మంత్రులు ప్రైవేట్గా చెప్పినటువంటి మాట, గతంలో మంత్రిగా ఉండి నిర్ణయాధికారాలు ఉండి ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూలో నాకు తర్వాత ఇంటర్వ్యూ అయిపోయినాక చెప్పినటువంటి మాట. వీళ్ళు అడిగేది అడుగుతుంటారు, ఆయన చెప్పేది చెప్తుంటాడు, ఒకరి మీద ఒకడు బుల్డోజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇగో అది జరుగుతుంది లోపల. అయితే ఇక్కడ అయితే పెడితే బాగుండు, అలా నిజస్వరూపం ఏందో కనబడుతుండే మనకు. అన్ని పేపర్ చూసి చదువుతున్న మినిస్టర్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, బ్రెయిన్లెస్ గాల మీటింగ్లకు పేపర్లెస్సే కరెక్ట్. ఆరే వా ఏమి రాసిండు తెలుసా చెంపక్ సేట్. కామెంట్ ఎవరు తెలుసా? చెంపక్ సేట్. దూకుడు సినిమా చెంపక్ సేట్ కదా. బ్రెయిన్లెస్ గాల మీటింగ్లకు పేపర్లెస్సే కరెక్ట్ అని ప్రజలు చేస్తున్న కామెంట్ నాకు ఇలా ఏమాత్రం భాగం లేదు. ఇంకా ఇగో ఆ మిగిలిస్తున్న పేపర్ ఖర్చుల డబ్బులు ఎవరి అకౌంట్లోకి, డిజిటల్ అంటే ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేయొచ్చు, మొత్తం మాయం చేయొచ్చు. ఇంత కీలక నిర్ణయం ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అరే ఎంత గొప్పటి తెలుసు అసలు. ఈజ్ అనౌన్సింగ్ ఇట్ బై రీడింగ్ ఫ్రమ్ పేపర్లెస్ మంత్రివర్గ సమావేశాల వివరాలు పేపర్లో చూసి ప్రెస్కి తెలిపిన ఉత్తమన్న అంటూ. ఏం కామెడీ ఇది, ఏం కామెడీ. యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే దొరికిపోతారేమో అలాంగ్ విత్ మైండ్లెస్ అంటూ. అరే ఈ కామెంట్లుగా మామూలుగా లేవు. రిజల్ట్ లెస్ నుంచి పేపర్లెస్కి వచ్చి అసలు రిజల్టే లేని దానికి ఇప్పుడు పేపర్ లేదట. మళ్ళీ అసలు రిజల్టే లేదు ప్రభుత్వంలో. డిజిటల్ అంటే అంతా అస్సామే, ఇక అస్సామే ఇలా ప్రిపేర్ అవుతారు, జీరో బెనిఫిట్ టు పీపుల్ అంటూ. ఇక చూడు ఈ కామెంట్లు చూసారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే పేపర్లెస్ అన్నాడు, ఆయనతో పేపర్లో చూసి చెప్పిండు. సిగ్గు తీసుకున్నాడు ఆయన, సిగ్గు పోయింది ఆయనది.